పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారాన్ని తల్లిదండ్రులు తగ్గించుకోవాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ వలీ అహ్మద్ యాదగిరిలు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంపు కోసం చేపట్టిన టీఎస్యూటీఎఫ్ జీపు జాతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పరిరక్షించుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకుందాం. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలి. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలి. ఉదయం సాయంత్రం పూట విద్యార్థులకు స్నాక్స్ ను అందించాలి. తరగతికి ఒక ఉపాధ్యాయులు మరి ఒక వెహికల్ తీసుకొని నంగునూరు గ్రామానికి ఎందుకు వచ్చిందని చెప్పి కొంత మనకు విభిన్నంగా అనిపించవచ్చు. ఒక ఉపాధ్యాయ సంఘం అంటే మరి ఈరోజును కాపాడుకుందామని చెప్పి పిలుపునివ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు కవర్ చేస్తూ ఈ ప్రచార జాతం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ గ్రామానికి వచ్చినటువంటి టీఎస్యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షేక్ వలీ అహ్మద్ గారు, జిల్లా కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా కమిటీ పక్షాన నిన్నటి రోజున సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి నమోదు జాతాను మరి గౌరవ జిల్లా విద్యాధికారి ఈ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ జాతా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు, అదేవిధంగా మరి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య పొందాలని చెప్పి అందుకు మరి రోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నటువంటి తరుణంలో మరి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్నటువంటి సౌకర్యాలను మరి ప్రజానికానికి అందరికీ తెలియజేసి నమోదును పెంపు చేసుకోవడానికి మా వంతుగా ఒక ఉపాధ్యాయ సంఘం అంటే ఉపాధ్యాయుల హక్కుల కొరకు, వారి సంక్షేమ కొరకే కాదు, ఈ సమాజంలో ఉపాధ్యాయులు కూడా భాగమనే కోణంలో ఒక సామాజిక అధ్యయనం చేసినటువంటి సంఘంగా మరి సమాజాన్ని చైతన్యవంతం చేసి మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో మరి ఈ జాతాను చేపట్టడం జరిగింది. ఇది రెండవ రోజు. మరి అన్ని గ్రామాలను, అన్ని మండలాలను కలుపుకుంటూ ఈ నంగునూరు గ్రామానికి కూడా రావడం జరిగింది. ఈ నంగునూరు గ్రామంలో టీఎస్యూటీఎఫ్ ఈరోజు ఒక సామాజిక బాధ్యతగా మరి ప్రభుత్వ బడులను రక్షించుకోవాలంటూ ఏకైక లక్ష్యంతో మరి జాత ప్రారంభించడం జరిగింది. ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలంలోని వివిధ గ్రామాలను సందర్శించి మరి ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. ఇక్కడ ఉద్దేశం ఒకటే, మన ప్రభుత్వ పాఠశాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దినదినము ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. ఈ తగ్గుదలకు కారణాలు ఏమిటి అంటే మరి 3 సంవత్సరాల తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తున్నారు. మరి ఎల్కేజీ, యూకేజీ అంటూ ప్రైవేట్ పాఠశాలలు మొదటి నుంచి ఆకర్షిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని చెప్పి టీఎస్యూటీఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే సందర్భంలో ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని కూడా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వ పాఠశాలల యొక్క సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వాలకే కాదు, మన సమాజంలో మన పౌరుల పైన కూడా ఉంది. మన బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన కూడా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో రాత్రింబవలు కష్టపడి వేలకు వేలు ప్రైవేటు పాఠశాలలకు ఫీజుల రూపంలో చెల్లించి అప్పుల పాలవుతున్నారు. మరి అలా కాకుండా మీరు ఒక 4 అడుగులు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల వైపు వేయండి. ఆ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు చూడండి. ఆ కాలంలో ఉన్నటువంటి పాఠశాలలు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పాఠశాలలు వేరు. ఈ రోజు పాఠశాలలో మౌలిక వసతులు కానివ్వండి, మరి డిజిటల్ క్లాసెస్ కానివ్వండి, కంప్యూటర్ బోధన కానివ్వండి, మరి ఏఐ